గత 3 సీజన్స్లో 8-8 స్థానం. సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఇది. గత 2 సీజన్లలో కూడా కోల్కతా నైట్ రైడర్స్ 7 స్థానానికి పరిమితమైంది. ఐపీఎల్ ఈ ఏడాది ఆరంభానికి ముందుకు ఇరు జట్లు రికార్డు చూస్తే ఈ రెండు టీంలు ఫైనల్ చేరతాయని ఎవరూ ఊహించలేదు. కానీ అద్భుత ప్రదర్శనలతో రైడర్స్ అంచనాలు తిరగరాశాయి. అదరగొట్టే బ్యాటింగ్ రికార్డ్ ప్రదర్శనలతో హైదరాబాద్ ప్రస్థానం సాగితే అన్ని రంగాలలో చెలరేగి కోల్కతా అగ్రస్థానంలో ముందుకు దూసుకెళ్లింది. అన్ని అవరోధాలను దాటిన తర్వాత ఇప్పుడు అసలైన అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది. 10 ఏళ్ల క్రితం చివరిసారిగా విజేతగా నిలిచిన కోల్కతా తమ 3వ టైటిల్పై గురి పెడితే 8 ఏళ్ల క్రితం ఛాంపియన్గా నిలిచిన హైదరాబాద్ 2వ ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఇరు జట్ల సమఉజ్జీలు కనిపిస్తున్న నేపథ్యంలో చెపాక్ మైదానంలో ఎవరిది పైచేయి కానుందనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 17లో 2 నెలలకు పైగా హోరాహోరీగా సాగిన సమరాల తర్వాత టోర్నీ విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. లీగ్ మాజీ ఛాంపియన్లు మరో ట్రోఫీ వేటలో సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. చిదంబరం స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్ పోర్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడతాయి. తొలి క్వాలిఫైర్లో సన్ రైజర్స్ ని ఓడించి దర్జాగా తుది పోరుకు అర్హత సాధించిన కోల్కతా దాన్ని పునరావృతం చేసేందుకు సిద్ధంగా ఉంది. మరోవైపు గత మ్యాచ్తో పాటు అంతకుముందు లీగ్ దశలో కూడా కేకేఆర్ చేతిలో ఓడిన హైదరాబాద్ ఈసారి మాత్రం వెనక్కి తగ్గకుండా తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది. శుక్రవారం ప్రతికూల పరిస్థితుల మధ్య ఇదే మైదానంలో క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ ఓడించడంలో రైజర్స్ టీంలో ఆత్మవిశ్వాసం పెరిగింది.